తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఖమ్మం ఎంపీ సీటు తమదే అని హస్తం కారు పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇక కమలం పార్టీ అయితే తాము సైతం గట్టి పోటీ ఇచ్చామని చెప్పుకుంటోంది. తమ అభ్యర్థి కూడా రేస్లో ఉన్నట్లే అంటోంది. మూడు పార్టీలు గెలుపుపై నమ్మకంతో ఉన్న వేళ అసలు వారి లెక్కలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఖమ్మం పార్లమెంట్ సీటుకు సంబంధించి మూడు ప్రధాన పార్టీలు విజయం తమదే అంటున్నాయి. మూడు పార్టీల అభ్యర్థులు ధీమాగానే ఉన్నారు. అయితే మరోవైపున ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తారనే దానిపై భారీగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఖమ్మం ఎంపీ సీటు మీద 100 కోట్లకు పైగా బెట్టింగ్లు నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే డిఫరెంట్ గా ఉండే ఖమ్మం జిల్లాలో గెలుపు గుర్రాలపై కాసే పందాలు కూడా భారీగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున రామసహాయం రఘురామరెడ్డి పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి బరిలో దిగారు. బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు పోటీ చేశారు. మూడు పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీఎం రేవంత్ రెడ్డితో పాటు అభ్యర్థి బంధువు హీరో వెంకటేష్ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కోసం ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రచారంలో పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థులంతా కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అందరికీ 30,000కు పైగా మెజారిటీ వచ్చింది. నియోజకవర్గాల్లో కలిపి 2,50,000కు పైగా మెజారిటీని సాధించారు. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చినంత మెజారిటీ ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఎంపీ అభ్యర్థికి వస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, గులాబీ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం ప్రజలు నమ్మటం లేదని చెబుతున్నారు. బీఆర్ఎస్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. తమ పార్టీ అభ్యర్థి సామాజిక వర్గం ఓట్లలో తమకే ఎక్కువ భాగం పడ్డాయి కనుక ఫలితం తమకే అనుకూలంగా ఉండబోతుందని గులాబీ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. అంతేకాదు అధికార పార్టీలో స్థానికంగా ఉన్న గ్రూప్ తగాదాలు తమకు అనుకూలంగా మారబోతున్నాయని ఆశిస్తున్నారు. కేసీఆర్ ప్రచారం కారుకు కలిసి వచ్చిందని గులాబీ నేతలు చెబుతున్నారు. అటు బీజేపీ సైతం తాము కూడా రేస్లో ఉన్నామన్న కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తోంది. సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా ఉంది అంటున్నారు. అసలు కారు పార్టీ పోటీలోనే లేదని, హస్తం కమలం పార్టీల మధ్య వార్ నడిచిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి అసలు పునాదే లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసినా ఎక్కడా 10,000కు మించి ఓట్లు రాలేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాత్రం బీజేపీ దూకుడుగా వెళ్లింది. అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం నిర్వహించారు. దీంతో బీజేపీ ఓటింగ్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల్లో సైతం ఉత్కంఠ మొదలైంది.